హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈరోజు పచ్చి నెత్తల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా నెత్తలను బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటా అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. నేను డెలివరీ అయ్యి 2 months అవుతుంది. సో చిన్నపిల్లలు అప్పుడు పెద్ద చేపలు తినకూడదు, చిన్న చేపలే తినాలి అంటారు. సో మీలో ఎంతమంది ఇట్లా బిలీవ్ చేస్తారో చెప్పండి. అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా బాగా మగ్గాక ఇలా ఆయిల్ యాడ్ అయిన తర్వాత పులుసుని యాడ్ చేశాను. నేను ముందుగానే ఆ పులుసులోకి కారం, పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అండ్ బాగా పులుసులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఏమైనా సాల్ట్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే టేస్ట్ చేసుకొని వేసుకుంటాం. ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగానే క్లీన్ చేసుకున్న పచ్చినెత్తలను ఇందులో యాడ్ చేసుకుంటాం. 8 to 10 minutes అలా లోలో కాదు, అట్లా అని హైలో కాకుండా